హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొరిగిల్లు ఛానల్. ఈ రోజు వీడియోలో అందరూ చాలా ఇష్టంగా తినే స్ట్రీట్ స్టైల్ రెసిపీని చూపించబోతున్నానండి. అదే పావ్ బాజీ. ఈ పావ్ బాజీని ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బాజీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా బటర్ని కూడా వేసుకోవాలండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. అలానే ఒక ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే దీనిలో 2 మీడియం సైజ్ టమాటోలను పేస్ట్లా చేసి వేసుకోవాలండి. ఈ టమాటో పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీనిలో కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ వేసుకుందామండి. ఒక క్యారెట్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ బంగాళదుంపను వేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్, అలానే కొద్దిగా పీస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ పీస్ వేసుకుంటున్నానండి. మనం ముందు టమాటో పేస్ట్ వేసాం కదండి, ఒక టమాటోను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పావ్ బాజీ మసాలాను వేసుకోవాలండి. ఈ పావ్ బాజీ మసాలా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు అన్ని మసాలాలు కలిసేలా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1.5 కప్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. వెజిటబుల్స్ సాఫ్ట్గా కుక్ అయ్యాయండి. ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఒకసారి గరిటతో కలుపుకోవాలి. ఏదైనా వాటర్ ఉంటే గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలండి. ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత సన్నగా తురిమిన కొత్తిమీరను వేసుకోవాలి. అలానే ఒక బటర్ స్లైస్ వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, బాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పావ్స్ని రోస్ట్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలండి. పాన్ వేడెక్కే లోపు పావ్స్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు పాన్ వేడెక్కిన తర్వాత బటర్ని వేసుకోవాలండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి, లేదా పావ్ బాజీ మసాలా కూడా వేసుకోవచ్చు. సన్నగా తురిమిన కొత్తిమీర వేసుకొని పావ్స్ని దీనిపై పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ చేయకూడదండి, కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ పావ్ని మనం తినే ముందు రోస్ట్ చేసుకోవాలండి. పావ్స్ రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. పావ్ ఇంకా బాజీ రెడీ అండి. ఇప్పుడు ఈ పావ్ బాజీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా బాజీ వేసుకొని పావ్స్ పెట్టుకొని ఉల్లిపాయ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే స్ట్రీట్ స్టైల్లో పావ్ బాజీని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. అలానే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంట్లోనే. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.